మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో ఈ సందేశము వినుచున్న మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేను ప్రవచించినటువంటి కొన్ని లేఖన సత్యాలను మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏదో మర్మాలు గిర్మాలు అన్నట్టుగా కాకుండా జీవిత అవసరతలు, ఆత్మీయ జీవితంలో ఈరోజు మనకున్న అత్యవసరమైనటువంటి సంగతుల గురించి మనం వాక్యలు వింటూ ఉన్నాం. మీరు కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నిద్రకు, అటు ఇటు చూసేటటువంటి మనసుకు అవకాశం ఇవ్వద్దని మనం చేస్తున్నాను. జూలై వార్షిక కూటములలో స్థిరమైన పునాది అనే అంశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దైవజనుల ద్వారా మనం అనేక సంగతులు విన్నాం, నేర్చుకున్నాం. నేను కూడా మరి దైవ సేవకునిగా, సంఘ కాపురిగా సంఘానికి కొన్ని హెచ్చరికలను అదే వచనంలో నుంచి నేను దేవుడిచ్చినటువంటి కృపకులది మీకు బోధిస్తున్నాను. వాక్య పునాది కావాలి, విశ్వాస పునాది కావాలి అని చెబుతూ పరిశుద్ధత అనేది కూడా మనకు ఒక పునాదిగా ఉండాలనే విషయాన్ని ప్రభు నామంలో మనం వింటూ వచ్చాం. ప్రియులారా, తిరిగి దాన్ని వెనకకు నేను తీసుకోను. కానీ ఒక మాట ఏంటంటే, యేసేపు జీవితంలో ఈ పునాదులు గల జీవితం ఎలా ఉందో మనం చూసాం. వాక్య పునాది ఎలా ఉంది, విశ్వాసపు పునాది ఎలా ఉంది, పరిశుద్ధత యొక్క పునాది ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసేపులో ఉన్నటువంటి పరిశుద్ధత అనేటువంటి యొక్క పునాది మనం గమనిస్తే అతడు ఒక స్పెషల్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాడు. మరి ఈ అనుభవాలు గత దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరి ఒక లేఖనాన్ని నేను మీకు ఒక హెచ్చరికగా జ్ఞాపకం చేశాను. మరి ఆ లేఖన భాగం మనం గమనించినట్లయితే మరి ఒకసారి చూస్తే మంచిది. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10 చదువుతాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను. ఇట్లు ఎన్నీయు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు. 12 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. ఇక్కడ అవుదాం. సో అన్నీ లయమైపోతాయంట. చూడండి బాగా, బైబిల్ చెప్తుంది ఆల్ ఎలిమెంట్స్ యొక్క పంచభూతములు అనేవి డెస్ట్రాయ్ అయిపోతాయని బైబిల్ చెప్తున్న సత్యం ఇది. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా అదే చెబుతున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు లెక్కగట్టి 2050 నాటికి భూమి మీద మనిషి బతకడం అసాధ్యం అంటున్నారు. దైవజనులు కొంతమంది లెక్కలు కట్టుకుంటూ లెక్కలేసుకుంటూ ఇంకొక 10 ఏళ్ళు, 25 కదా, ఇంకొక 10 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు ఉంటుందేమో ఈ లోకం అన్నట్టుగా కొన్ని లెక్కలు చెబుతున్నారు. లెక్కలతో పర్లేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైనా వస్తాడు. ఆయన రాకడ ప్రత్యక్షత అంటే సంఘాన్ని కొనిపోయేదానికి ఎప్పుడే రావచ్చు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. అయితే ఇంకా కొన్ని సూచనలు ఉన్నాయి. ఇవి చెప్పేదానికి ఇది సమయం కాదు. వీలైతే ఇంకొకసారి ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకటువంటి కొన్ని ఈవెంట్స్ లేక సంఘటనలు ఏమై ఉన్నాయని కొంచెం తేటగా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రభు చిత్తంలో. ఓకేనా? నేను ఇక్కడ ఈ వచనం ఎందుకు చదివి వినిపించానంటే, అక్కడ అంటాడు 12 చూడండి బాగా. 2 పేతురు పత్రిక ఎన్నో అధ్యాయం చెప్పాను? 3వ అధ్యాయం 12. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అనే మాట. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రభు బిడ్డవైతే, అమ్మా సహోదరి, బ్రదర్, నీలో ఒక సూచన ఉండాలి, నీలో ఒక స్థితి కనపడాలి. ఏంటంటే ప్రభు రాకడ కొరకు కనిపెట్టేటటువంటి మనసు నీకు ఉండాలి. పౌలు ఏమంటాడు? మంచి పోరాటము
పరుగు కడుముట్టించుతుంది, విశ్వాసమును ఇక మీద నా కొరకు ఏముంది, నీతి కిరీటం ఉంచబడింది. అది నాకే కాదు, అందరికంటే ఏముంది అక్కడ. చదవండి, బైబిల్ తీసేయండి, చదువుతా 2 తిమోతి 4:7 చదవండి. అది తర్వాత నీతి కిరీటం ఉంచబడిన తర్వాత ఏమిటండి ఆయన, చదవండి 2 తిమోతి 4:7 కింద 8 అనుకుంటా కదా, తీయలేదా? మంచి పోరాడి తిని, ఓకే, పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా ఫ్యూచర్ ఏంటంటే, ఇక మీదట నా కొరకు క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు ఏమయ్యా, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి, అమ్మా ఒక్క చదవండి నాన్న, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతిని ప్రభు, చూడండి, అది నాకు మాత్రమే కాదు, అది చెప్పండి, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి. హల్లెలూయా. నీ గుండెలో ఉందా ఏమ్మా? మన గుండెలో ఏముంది? బంగారం రేట్ ఎంత వచ్చింది, జీతాలు ఎంత వస్తున్నాయి, ఏం కట్టుకోవాలా, ఏం సంపాదించుకోవాలా, అది తప్పని చెప్పడం కాదు, కానీ నువ్వేం పనిని చేసుకో, కానీ నీ గుండెల నిండా, నీ హృదయం అంతా, నీ ఆత్మలు ఏమంటే ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తూ రావాలి. యేసయ్యా నీ రాకడ ఎప్పుడయ్యా, ప్రియుడా యేసు, ఐ వెయిటింగ్ ఫర్ యూ, ఎప్పుడొస్తానైనా రా ప్రభు. అందుకనే ప్రకటన చివరి అధ్యాయంలో ప్రభుని యేసు రమ్ము. ఎంతమంది విశ్వాసులు ఈనాడు అలాంటి కేక వేయగలుగుతున్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్న కేక వేయగలుగుతున్నారు? అపేక్షించుట. పిల్లలు, ఈరోజు మనకు ఒక పెద్ద డైవర్షన్ వచ్చింది. ఏంటంటే ఆ అపేక్ష మనలో కరువైపోయిందండి, కరువైపోయింది. ఎందుకో మనకు తెలీదు. వస్తాడులే, చెప్తా ఉంటారులే వీళ్ళకి. ప్రభు ఎప్పుడు రానివ్వండి సార్. అమ్మా, ఆ కోరిక నీకు ఉండొద్దు, ఆ జాగ్రత్త సిద్ధపాటు నీకు ఉండొద్దమ్మా, చెప్పండి. ట్రైన్ ఎప్పుడు రానివ్వండి, వస్తుంది, ఏదో కొంచెం డిలే అయింది, బీ రెడీ. ఎప్పుడు ట్రైన్ నువ్వు ప్లాట్ మీదకి వచ్చినా రెడీగా ఉండి ఎక్కాలా, ట్రైన్ ఎక్కేయాలి అంతే, రాకడ బండి ఎక్కాలా మనం అందరం కూడా. కాబట్టి ఏదో మనం చదువుకొని వెళ్ళిపోయి కాదు, ప్రత్యక్షతను అపేక్షించాలి. ఇక్కడ 12 వచ్చినట్టు దేవుడు దినపరాగడ కొరకు కనిపెట్టచ్చు, దాని ఆశతో అపేక్షించచ్చు. తర్వాత ఏమంటాడు, మీరు 2 పేతురు 3:12 అమ్మా, చదవండి, మళ్ళీ చదవండి, ఏదో డల్గా ఉన్నట్టున్నారు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ, అది కొంచెం గట్టిగా చదవండి, ఎంతో చదువు చెప్పండి, ఎంతో జాగ్రత్త చెప్పండి, అంత చెప్పండి. అట్లా కుదరదు, ముడియాదే. నేను చెప్తున్నా, ఎంతో జాగ్రత్త చెప్పండి, మళ్ళా చెప్పండి, ఇంకొకసారి నేనే చెప్తా, ఎంతో జాగ్రత్త. ఎందుకు చెప్పిస్తానంటే తమాషా కోసం కాదు, ఆ మాట మీ గుండెలో నిండాల. కొద్ది జాగ్రత్త కాదు తల్లి బాబు, కొద్ది జాగ్రత్త అనుకోబాకండి, ఎంతో జాగ్రత్త. అంటే ఇది వెరీ 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 సీరియస్ మ్యాటర్. అవర్ లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ సూన్. హల్లెలూయా. హల్లే కూడా అందరూ కొంచెం గట్టిగా చెప్పలేదు, ఎందుకంటే వస్తే నా పని ఏమవుతుందో, ఎందుకు వచ్చి మీ ఇష్టం, మీ ఇష్టము. పేతురు అంటున్నాడు, అన్నీ కాలిపోతాయి బాబు, ఏది పర్మనెంట్ కాదు, కాబోదు. ఆ రాజ్యం చేరాల, ఆ మహిమ పురి చేరాలి, ప్రభు చేరుకోవాలి. యేసు చెప్పిన మాట ఏది వ్యర్థము కాదు, కాబోదు.
ధర్మశాస్త్రములో లేక లేఖనములో ఒక సున్నా పొల్లైన తప్పిపోవడం కంటే భూమి ఆకాశములు గతించుట మేలు అన్నాడు లోకాసువార్తలో ఒక చోట. అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అంత బలమైందన్నమాట, అంత స్ట్రాంగ్. నువ్వేమి ఆడ ఆలోచించాల్సిన పనిలే, తిరకాసు పెట్టుకోవాల్సిన పనిలే. వస్తాడు 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 అంతే. నువ్వు కనిపెట్టి దినాలు వస్తాడేమో. కాబట్టి దేవుని యొక్క చిత్తము ఎరగండి, పరిశుద్ధాత్మ యొక్క భారం ఎరగండి ప్రియులారా. ఇంకా లోకపు నటనలో కలిసిపోపకండి. అంటే అర్థం మీరు పని చేసుకోవద్దు, ఏం పని చేయొద్దు చెప్పడం లేదు. మీ పని మీరు చేసుకుంటూ అలర్ట్గా ఉండండి, మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రభు వస్తాడు అన్నట్టుగా మనం జీవిద్దాం. ఓకే, పోతే ప్రియులారా ఈ సమయంలో మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ అనుభవాన్ని యేసేపు జీవితంలో మనం చూస్తున్నాం. ఏం చూసాము అంటే, మొదటిది, అతడు యవ్వన వయసు నుంచి అన్నల యొక్క జీవితాలకు వేరుగా జీవించిన వాడు, అనగా ప్రత్యేకమైన జీవితం జీవించాడు. పాప అలవాట్లకు, పాపపు సహవాసాలకు దూరంగా నిలిచాడు. సో పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే బీ సపరేటెడ్. లోకములో నుంచి, లోకస్తుల నుంచి, లోకపు దురలవాట్ల నుంచి, లోకపు సహవాసాల నుండి నిన్ను ఏం చేసుకోవాలంటే ప్రత్యేకించుకోవాలి, కలిసిపోకూడదు. రెండోది మనం ఏం చూసామంటే, అతడు మరి దైవ భయం కలిగినవాడు. పరిశుద్ధతలో ఉండాల్సినటువంటిది ప్రత్యేకించుకునే మనసు కావాలి, ద ఫీర్ ఆఫ్ గాడ్, దైవిక భయం కావాలి. ఇప్పుడు ఏమైపోయింది చెప్పమంటారండి, ఎన్ని వాక్యాలు వింటున్నా ప్రజలలో దైవ భయం చాలా కరువు అయిపోయిందండి. యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కానోళ్ళు కావచ్చు. దేవుడు అంటాడు, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? మలాకీలు అంటాడు. భయపడేవాళ్ళు ఎంతమంది? డోంట్ కేర్ అనేవాళ్ళు ఎంతమంది ఈరోజు ఉంటే? ఈ డోంట్ కేర్ సంఘమే పెద్దది. భయపడరు, దేవునికి భయపడరు, దైవవాక్యానికి భయపడరు, సేవకులకు భయపడరు, సంఘ పెద్దలకు భయపడరు, ఎవరికి భయపడరు. దైవ భయము కరువు అయిపోయింది చాలా. ఎందుకు అంటే దేవుని ఆత్మ లేని వారిలో దైవ భయం ఉండదండి. కొంతమంది దైవ భయం ఉన్నట్టుగా యాక్ట్ చేస్తుంటారు, కొంతమంది నటన. అబ్బో అబ్బా ఎంత భయం ఆ సిస్టర్కి, ఆ బ్రదర్కి దేవుడు అంటే. అమ్మమ్మో వద్దదే, టైం రావాలి. టైం వస్తే వాళ్ళ భయం ఎంతో మనకు అర్థమైపోతుంది. నిజమండి. ఫీర్ ఆఫ్ గాడ్, దైవ భయము మనలో ఉండాలి. ఎవరి బిడ్డలారా, ముఖ్యంగా మీ జీవితాలు ఈనాడున్న లోకపు నటన నుంచి కాపాడుకోవడానికి దైవ భయం అవసరం. మోసాలు జరుగుతున్న జాగ్రత్త. టక్కరి తనంతో లేచి జీవితాలు పాడు చేసేవాళ్ళు చాలామంది లేస్తున్నారు దినంలో. జాగ్రత్త, మోసపోబాకండి. దైవ భయం కలిగి నీ జీవితాన్ని కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. ఏ వయసులో ఉన్న వారైనా సరే చివరి శ్వాస వరకు ఈ దైవిక భయం అనేది నీ జీవితాన్ని కాపాడుతుంది, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు మూడవది నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి అంశం ఎవరిలో? యేసేపులో. నేను చెప్పే అంశం ఏంటంటే, దీన్ని బాగా గ్రహించండి. పరిశుద్ధత అంటే మనకున్నటువంటి గ్రహింపు ఇంతే. ఏం చెప్పాను? నేను సిగరెట్ తాగను, సినిమాలు చూడను, వేరే వేరే చెడు ప్రాబ్లం చూడనండి, చెడు మాటలు మాట్లాడను. ఇదే పరిశుద్ధత అనుకుంటారు. పరిశుద్ధతలో ఒక భాగమే అది. కానీ దేవుడు పరిశుద్ధాత్మ నాకు బోధించేటటువంటి సత్యం ఏంటంటే, దేవుని ప్రజలారా, నా బిడ్డలారా, పరిశుద్ధత అంటే కేవలము అదే కాదు. లుక్ ఎట్ జోసెఫ్. యేసేపు జీవితంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుకి సాదృశ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఆ గుణలక్షణాలన్నీ ఆయన కనబడతాయి. అది పరిశుద్ధత. కాబట్టి ఇక్కడ నాకు దేవుడి చెప్పే ప్రేరణ మీకు చెప్తున్నాను. మీరు దాన్ని అంగీకరించండి, లేదన్నా ఇది నాకు అంతగా నచ్చలేదంటే పక్కన పెట్టేసుకోండి. కానీ నచ్చినా నచ్చకపోయినా ఈ వాక్య భాగాలు మాత్రం మీ జీవితంలో అవసరమే. అది ఇదే పరిశుద్ధత అంటే. ఒకవేళ మీరు ఒప్పుకోకపోయినా కూడా, బట్ దిస్ మెసేజ్
ఈ సందేశం అనేది మాత్రం వాస్తవమైంది. అది మనకు ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనేది, అది కూడా నేను మీకు చెప్తున్నాను, గమనించాలి. ఈరోజు నేను మీకు గుర్తు చేసినటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ ఈ విషయాన్ని కొద్దిగా చెప్పాలి. పోయినసారి నేను టైం లేక కొద్దిగా ఆపాను. ఏసేపు అక్కడ ఏం చేస్తాడంటే, ఆ స్త్రీ యొక్క ఒత్తిడి నుంచి ఏం చేస్తాడంటే, దూరం అయిపోయేదానికి అక్కడ నుంచి పారిపోయేను అనే మాట చూస్తాం. అది బాగా కూర్చో, పారిపోవుట దైవ భయంతో. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. తప్పించుకొని, వేటకాని ఉరుల నుండి పక్షి తప్పించుకున్నట్టుగాను పారిపోవాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాలకు మళ్ళీ చెప్తున్నా, యంగ్ పీపుల్ కావచ్చు, మ్యారీడ్ కావచ్చు, ఎదిగినటువంటి పురుషులు స్త్రీలు కావచ్చు, ఏమండి, ట్రాప్స్ ఆర్ దేర్, వలలున్నాయి, ఉరులున్నాయి. ఇది ఒక పెద్ద ఊరి, ఇది పెద్ద ఊరి. చిక్కుకోబోతున్నారు, తెలీదు. తర్వాత గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోతున్నారండి. నేను చెప్పలే, మీరు న్యూస్ చూస్తే అర్థమైపోద్ది. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు కొంతమంది, ఒకరినొకరు చంపుకొని చనిపోతున్నారు, జీవితాలు సర్వనాశనం చేసుకోపోతున్నారు ప్రియరా. కాబట్టి గమనించండి, నీ జీవితంలో అపవాది ఊరులు విసురుతాడు, వలలు విసురుతాడు. వల పడంగా అబ్బా నేను పెద్ద గొప్ప అనుకొని మురిసిపోయారో, అయిపోయా. నేను కాగబట్టి కదా ఈ మెసేజ్ నాకు వచ్చింది, పిచ్చోడా అట్టడి మెసేజ్ ఎంతమంది పోయి నీకేం తెలుసు. ఒక అమ్మాయి అంట, ఇదేదో అంటారు ఏంటి, ప్రేమికుల దినం ఏమంటారా పిల్లలు చెప్పండి, బా ఎంతగా చెప్తున్నారండి, ఏమా వాలంటీర్స్గా ప్రేమికుల దినం. ఒక అమ్మాయి వెళ్ళిందంట, ఎక్కడికి, గ్రీటింగ్ కార్డ్స్ కొనడానికి పోయిందంట. ఒక కార్డు చూస్తుంది, ఇది చాలా బాగుంది, ఎంత ఇది, 200 రూపాయలు, ఇది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇదే ఇంకొక 10 ఇవ్వండి అందంట. అర్థమైందా? అర్థం కాలే కదా. మా మాయకులు మన నోట్లు ఎన్ని పెడితే కోరకరం. ఎన్ని అడిగింది అమ్మాయి? ఇంకో 10. అంటే అర్థం ఏంటి? అయిపోయా. పిచ్చోళ్ళారా అబ్బాయిలు, నేను చెప్తాను, నాకే భయం, మీరు తిట్టుకోండి పర్వాలే. నేను చచ్చిన రోజైనా మీరు నన్ను గుర్తు చేసుకుంటారు. రవంకులు చెప్పాడు, రవణ చెప్పాడు, మేము వినలేదు. పది కార్డులు. మోసం కదా ఇది? ఎవరు బిడ్డలారా, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కూడా చెప్పరు, నేను చెప్తున్నాను మీకు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, మీ పేరెంట్స్ మోసం చేసుకోవద్దు, నీ బ్రతుకు నాశలోకి లాక్కోపోవద్దు దయచేసి. బతికే 4 రోజులు చక్కగా బతకండి, రోషంగా బతకండి, దానియేలులాగా బతకండి, యేసేపులాగా బతకండి. గబ్బు జీవితాలు ఎందుకండి, కంపు జీవితాలు ఎందుకండి, పాపపు కుళ్ళు వాసన ఎందుకండి? ఒక్క దినములో చాలామంది పడిపోయి, ఒక్క దినములో మీరు సామెతలు తర్వాత చదువుకోండి, 5వ అధ్యాయం 6వ అధ్యాయం అంతా ఈ కథలే ఉంటాయి. బైబిల్ కథలు, బైబిల్ విషయాలే. నేను కొత్త సంగతులు చెప్పలేదుగా. సామెతలు 5 చదువుకో, ఏమ్మా 6 చదువుకోండి. ఉపదేశాలు వింటానే ఉంటారంట, మోసపోయారంట. పెళ్ళి కాని వాళ్ళకు ఉంది, పెళ్ళైన వాళ్ళకు ఉంది. వాక్యం ఎక్కడ తప్పిపోతుందండి? తప్పిపోదండి. దేవుడు ఏంటంటే, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను, కొంచెం సున్నితమైన భాష చెప్తాను. నేను రక్షించబడినప్పుడు నా వయసు ఎంత అన్నారు? ఎంత అని చెప్పాను మీకు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు అంటే ఏమైనా లోకం పాపం ఏమైనా చేదా? కాదు, ముమ్మరగా చేయాలి పాపం 18 ఏళ్ళ వయసులో. కానీ దేవుని కృప వల్ల నేను పట్టబడ్డాను, సిలువ ప్రేమతో నేను ఆకర్షించబడ్డాను.
ఏమండి, నేను ఆర్లగడ్డలో ఫస్ట్ ఇంటర్ చదివాను. ఒక సినిమా థియేటర్ వెళ్ళి లేనింది, ఎస్విఆర్ ఏదో ఉంది ఒక సినిమా హాలు, ఆ వీధిలో ఒక రూమ్లో తీసుకున్నాను. నేను చెప్తాను, నేను ఒక పక్కన, ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడదు చెప్తున్నాను. పక్కనే బ్రాందీ షాప్ ఉంది, ఎదురుగా బ్రోతల్ హౌసెస్ ఉన్నాయి. బ్రోతల్ హౌసెస్ అంటే వ్యభిచార గృహాలు ఉన్నాయి. నా జీవితంలో నేను దేవుని ఎరకకముందే నా యవన జీవితానికి దేవుడు ఒక కాపుదలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చెప్తున్నాను ఎట్లాగంటే, నేను కొన్ని బుక్స్ చదివేవాడిని, లోక పుస్తకాలే. దాని ద్వారా కొంత నాకు అవగాహన వచ్చింది. అంటే ఇలా ఉంటే ఇలా మనిషి జీవితం పాడైపోతుంది, వ్యాధులు వస్తాయి తెలుసు. అంతేకాకుండా నా కళ్ళారా నేను ఒక వ్యక్తిని చూశాను. కళ్ళారా ఏంటి అంటే, ఆ వ్యక్తి తన విద్యార్థి దశలో ఈ వ్యభిచార సంబంధ గృహాలకు తిరిగి రోగం తెచ్చుకున్నాడు. అది చూసినోడికి మళ్ళీ అటువంటి పనులు చేయరండి. నేను చూశాను, చాలా భయంకరమైన పరిస్థితి. నా రూమ్లో ఉండే వ్యక్తి, ఆలగడ్డలో ఉండే వ్యక్తి సుబ్బారాయుడు వాడి పేరు. వాడు పొద్దుస్తమానం ఇంతే పని. ఇప్పుడంతా అదే. అప్పుడే 1972లో వాడికి ఒక రోగం వచ్చేసింది. ఏమంటారు రోగాలు? పచ్చి చెప్పాలి కదా, వెనరల్ డిసీజ్ అంటారు, వీడిస్, సుఖ వ్యాధులు అంటారు. మీరు చెప్తారు, అన్న అంకుల్ మాకెందుకు చెప్తున్నారంటే, నాయనలారా ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య వస్తాయని ముందుగా చెప్తున్నాను, అంతే. హెచ్చరికలు ఇవంతే. నేను ఎవరిని తప్పుపట్టడం ఇక్కడ. ఆన్లైన్లో వినేవారు ఎంతోమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, కొంతమంది ఒకరు 340 మంది వింటారు. నేను ప్రభువుని ఎరగకముందే అటువంటి పరిస్థితులు చూసినప్పుడు, అమ్మ బాబోయ్, పైకి ఇది చాక్లెటే కానీ లోపల విషయం ఉందని నాకు అర్థమైపోయింది. అప్పుడు ఇంకా దేవుడు నాకు తెలియదండి, ప్రభు తెలుసుకోవాలా, భయపడిపోయాను. ఇంత ఘోరమా? అంతకంటే ఏం చెప్పలేను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చెప్తామంటారా? ఎయిడ్స్ వ్యాధి, హెచ్ఐవి. దాని మీద ఇప్పుడు పెద్దగా ప్రచారాలు లేవు, అంత అణిగిపోయింది అనుకుంటున్నారా మీరు? నో, లేదండి, లేదు. మీరు నెట్లో కొట్టి చూడండి, మన దేశంలో ఆఫ్రికా ఖండాల్లో హెచ్ఐవి పేషెంట్స్ సంఖ్య ఎంతో చూడండి. కాకపోతే కొంచెం టెక్నాలజీ, మెడిసిన్ పెరిగింది, ఇది కొంచెం తట్టుకుని బతుకుతున్నారు, అది వేరే సంగతి. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధత అనే విషయంలో నిన్ను నీవు ఎంతైనా కాపాడుకోవాలి. కేవలము ఏదో వ్యాధులు వస్తాయని మాత్రమే చెప్పడం లేదు. దేవునికి భయపడాలి. దేవుని ఎదుట ఇంత ఘోర పాపని ఎలా చేయగలనని ఏసేపులాగా నువ్వు పలికే వ్యక్తిగా ఉండాలి తప్ప, అక్కడి నుంచి పారిపోవలసిందే తప్ప, శత్రు యొక్క ఊరులకు నీ జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రియులరా అప్పగించుకొనకూడదు. జాగ్రత్తగా ఉండాలి, భయంతో ఉండాలి. మన పరిశుద్ధతను దేవులో మనం ఎంతైనా కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ మాటలే కొంచెం చెప్తాను, ఒక టైం ఉంటే మీకు తమసిపోతాను, లేకపోతే వచ్చే ఆదివారం చెప్తాను, ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఈ వచనానికి ఏ వచనము? అతడు తన వస్త్రమును, చెప్పండి, 12వ వచనం, ఆమె చేతులు విడిచిపెట్టి, నెక్స్ట్ తప్పించుకొని బయటకు పారిపోయిను కదా. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో వ్రాయబడే మాట. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధనలకు వద్దాం. కొత్త నిబంధన ఏం చెప్తుంది చెప్పండి? కొత్త నిబంధన ఏం చెప్తుందో మాకు చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ మన థీమ్ వస్తుంది, ఇక్కడ థీమ్, మన అంశం వస్తుంది. 2వ తిమోతి తీయండి, 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి చాలు. అర్థమైందా? ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి ఏమైపోవాలా?
ప్రభు యేసయ్యా నీ స్తోత్రం, నువ్వు నా దేవుడు ఒప్పుకున్నావు కదా. మరి వారంలో నువ్వు పవిత్రత కలిగి ఉన్నావా? దీంట్లో ఏమేమి ప్రోగ్రెస్ చూస్తున్నావు? దేంట్లో ఆనందిస్తున్నావు? నువ్వు చెప్పాల్సి వస్తుంది. రాత్రి పగళ్ళు చూసే దృశ్యాలేంటి, వినేదేంటి, నీ ఆలోచనలేంటి? బైబిల్ చెప్తుంది, నువ్వు ప్రభు బిడ్డవైతే, ప్రభువును ప్రార్థించే వ్యక్తివైతే, ప్రభువును ఆరాధించే వ్యక్తివైతే దుర్నీతిని నువ్వేమైపోవాలి? తొలగిపోవాలి. ఇదే మాటను ఇంకొక రకంగా చదువుకుందామండి. 2 తిమోతి 2వ అధ్యాయంలోని 22 చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఏసేపు జీవితానికి ఈ వచనానికి కరెక్ట్గా లింక్ కుదురుతుందండి. నువ్వు యవ్వనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అర్థమైందా? యవ్వనేచ్ఛ నుండి పారిపో. సీరియస్ వార్నింగ్, నీకు సీరియస్ వార్నింగ్. నేను పారిపోనయ్యా, నేను వెరీ స్ట్రాంగ్. పోతావు. బైబిల్ చెప్పే మాట విను. ఫ్లేవే పారిపో. ఆడే ఉంటాను. కొన్ని నెలలకి ఏమవుతుందంటే, ఆడే ఉన్న వ్యక్తి కట్ల చేత కట్టబడి దయ్యాలు ఏం చేస్తుంటాయంటే ఇక్కడ స్ట్రాలు పెడతాయి, రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. ఆహా, ఎంత బాగుంటుంది కదా. చెప్పండి. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, అవమానము, దుఃఖము, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రియులారా. పెళ్ళికి సిద్ధపడే వాళ్ళకి జీవితాలు కుప్పకూలిపోతున్నాయి ప్రియులారా. కుటుంబాలు పెళ్లి చేసుకుని కూడా నిలవని స్థితి వచ్చేసింది. ఈరోజు సమస్య చెప్పాలంటే ఏం చెప్పాలి చెప్పండి? లోకస్తులు అవునా? నిజమే, లోకస్తులు పోతే పోనివ్వండి. ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే నీలో ప్రత్యేకత కనబడాలి. నీ ఫోన్ కాల్స్లో ప్రత్యేకత ఉండాలి, నీ చాటింగ్లో ప్రత్యేకత ఉండాలి, నువ్వు చూసే ప్రోగ్రామ్స్లో ప్రత్యేకత ఉండాలి, నువ్వు వినే వాటిలో ప్రత్యేకత ఉండాలి. మర్చిపోతున్నాం. పౌలు చెప్తున్నాడు, దుర్నీతిని తొలగిపోవాలి. తిమోతి, నీవైతే నీ యవ్వనేచ్ఛ నుండి పారిపోవాలి. పారిపోయి ఇంట్లో నిద్రబొమ్మ చెప్పలా. మనం ఏం చేస్తామంటే, నేను పారిపోయిన అంకుల్, నేను పారిపోయినా. రెండోది ఉంది ఇక్కడ. పారిపోయి ఏం చేయాలంట? తర్వాత పవిత్ర హృదయులై, అది పవిత్ర హృదయులై, అక్కడ కూడా పవిత్ర హృదయులై ప్రార్థించేవారు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే ఇంకో మాట చెప్పాలంటే, ప్రార్థించే వారితో నువ్వు కలిసి మెలిసి సాగిపోవాలి. మీరు ఎంతమంది సంఘముతో కలిసి, అంటే ప్రార్థించే వారితో కూడా కలిసి సాగిపోతున్నారు పిల్లరా? నాకు తెలుసు చాలామంది సండే ఒకటే, చాలామందికి సంఘ ప్రార్థన తెలియదు, చాలామందికి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతూ తెలియదండి. దానికి తెలుసున్నావు ఏంటి? ఆన్లైన్లో చూసామన్నా, నీ మోహం. సమాజ కూడట మానతో కమ్ హియర్. నీకు లైవ్లో ఎవరు రోగులకు, కదలేని వాళ్ళకి అవసరం. నీకు కావాలి అది. నడిచి రాలేవా? బైక్ లేదా, ఆటో లేదా? సినిమాలకి తప్పుడు పరిగెత్తి వెళ్ళాంగా. నేను పరిగెత్తా సినిమాలు, సైదాపూర్ నుంచి గుడి దాకా పరిగెత్తి వచ్చేవాడిని. సైకిల్ మీదనో, నడిచో, లారీయో, బస్సు ఎక్కి. చెప్పండి, ఎంత ఒళ్ళు బరువో.
మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు ఒళ్ళు బరువుకి కొంతమందికి. ఎంతమందికి సంఘ ప్రార్థన తెలుసు, ఎంతమందికి బైబిల్ క్లాస్ తెలుసు అండి? ఆన్లైన్ అంటే అది దేవుడు అంగీకరించాడు, సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. నడువు, ప్రభు రాకడ దినం దగ్గరగా ఉంది. ఇంకా మీరు ఎక్కువగా కలుసుకోండి, వారానికి ఒకసారి 2 సార్లు కాదు, వీలైతే ప్రతిరోజు కలుసుకోండి, అక్కడెక్కడైనా కలుసుకోండి, గ్రూప్స్గా కలుసుకోండి, ప్రార్థన చేయండి, వాక్యంతో హెచ్చరించుకోండి అని బైబిల్ చెప్తుంటే ఎంత కమ్మగా నిద్రపోతున్నామో మనం చెప్పలేనండి. లేజీ క్రిస్టియన్స్ సోమలైపోతున్నాం మన పిల్లరా. కాబట్టి ఇక్కడ దుర్నీతిలో నుండి పారిపోవాలి, పవిత్ర హృదయులై ప్రార్థించే వారితో కూడా కలిసి ప్రేమ, విశ్వాసము, సమాధానం ఇవన్నీ వెంటాడాలని బైబిల్ చెబుతుంది చివరి దినాల్లో. అలా నువ్వు పవిత్రపరచుకుంటే ఏమవుతుందంటే దేవుడు నిన్ను తన అర్హమైన పాత్రగా వాడుకుంటాడు అనేది నువ్వు చూడాలి. ఇదే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడు? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని, నోట్ చేసుకున్నది, నిన్ను నీవే పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. నువ్వు ఘనత నిమిత్తమై వాడే పాత్రగా ఉండాలమ్మా. సిస్టర్స్, బ్రదర్స్, ఎవరు బిడ్డలారా, ఎన్నో ఉంటాయి పాత్రలు, అది కాదు. నీవు పవిత్రపరచుకుంటే, పరిశుద్ధపరచుకుంటూ వస్తే దేవుడు నిన్ను తన ఇంటిలో, తన సంఘములో, తన పరిచయలో ఘనత నిమిత్తం పాత్రగా వాడుకుంటాడు, కానీ ఘనహీనతమైన పాత్ర నిన్ను వాడుకోడు. అసలు చాలామందికి మనలో అసలు నేను దేవుని పాత్రైనా, రక్షించబడ్డావా కానీ నువ్వు దేవుని పాత్రగా వాడబడుతున్నావా తల్లి, బ్రదర్, ఎవరు బిడ్డలారా? మిమ్మల్ని దేవుని చేతిలో వాడబడే పాత్రగా నువ్వు ఉన్నావా? ఘనత నిమిత్తమైన పాత్రగా వాడబడాలి. ఎప్పుడు? పరిశుద్ధపరచుకుంటేనే. ఏ పాత్ర అంటే ఆ పాత్రను దేవుడు వాడుకోడండి, ప్లీజ్. కొంతమంది వాడుకున్నట్టుగా కనబడుతుంది కానీ అవన్నీ డూప్లికేట్ తీర్పులు వెళ్ళిపోతాయి. దానియేలు తీసుకోండి, 3 స్నేహితులు తీసుకోండి, 4 ఏమండి యెరూషలేము నుండి బబులోనుకు వచ్చారు. రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు, రాజభోజనం గ్రాంటెడ్, అందరూ సంకలు కొట్టుకున్నారు. కానీ ఈ 4 దానియేలుతో ఉన్న 3 స్నేహితులు దానియేలు కలిసి ఆ అధికారి చెప్తున్నారు, అయ్యగారు, సార్ మాకు వద్దండి. ఎందుకంట? రాజభోజనము విగ్రహార్పితమై తిని మమ్మల్ని మేము అపవిత్ర పరచుకొనకూడదని నిశ్చయించుకొనిరి. హల్లెలూయా. కుర్రోళ్ళండి, ముసళ్ళు కాదు వాళ్ళు, గుర్తుపెట్టుకుని ఎవరు పెట్టారా? వాళ్ళకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది, ఏంటంటే నా దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా రోషం కలిగి పరిశుద్ధంగా జీవించాలి. మాకొద్దు. వాళ్ళు ఎవరు అందరూ ఎస్ అన్నారు, వీళ్ళొక్కళ్ళు ఈ 4 ఉంటారు. నో. ఈరోజు నీ జీవితంలో పాపానికి నో చెప్పినటువంటి గట్స్ నీకున్నాయా? చెప్పండి. నో, మాకొద్దు. అరే పిల్లలు, ఎవరిని బిడ్డలారా, రేపు రాజుగారు చూస్తే మీ ముఖాలు వాడిపోయింటే నాకు మీది కేసు పెడతాడు రా నాయన, తినండి రా బాగా అంటే. నో, శాంపిల్ చూద్దాం. ఏంటంటే 10 days చూడండి. 10 అనేది పరీక్ష, టెస్ట్ అన్నమాట. 10 ఆజ్ఞలు, 10 దినములు శ్రమ, ఇవన్నీ టెస్ట్ అనమాట. 10 ఒంట్లకు నీళ్ళు పోయడం, ఓకేనా? 10 దినాలు చూడండి, అప్పుడు చెప్పండి సార్. ఓకే, 10 దినాలు కదా. కానీ ఈ 10 దినాలు వాళ్ళు పవిత్రంగా శాకాహారమే తిని నిలబడ్డారు. అందరిని చూశాడు ఈ అధికారి. వీళ్ళ మొహాలు అంటే ఎట్టున్నాయంటే వెలిగిపోతున్నాయి. స్పెషల్ షైనింగ్ ఇస్ దాట్. కళగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నారు.
ఏ బరువే తగ్గిపోలా, మొహాలు మాడిపోలా. ఇతరుల మొహాలు చూస్తుంటే రోజు 2 కిలో 3 కేజీలు మాంసం తినేవాళ్ళ మొహాలన్నీ ముడుచుకుపోయినాయి. కానీ వీళ్ళ మొఖాలు ఎలా ఉన్నాయి? కళగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నారు, దివ్యమైన రీతిగా ప్రకాశిస్తున్నారు. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అన్నాడు పిల్లరా. అందుకే వాళ్ళు ఏమయ్యారు? ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా రాజ సంస్థానములో రాజు తర్వాత దానియేలే ఘనత అయినటువంటి పాత్రగా వాడబడెను. హల్లెలూయా. ఘనత నిమిత్త పాత్ర అంటే ఎప్పుడంటే నిన్ను నీవు ప్రత్యేకపరచుకో. శ్రమలు మొదట వస్తాయి, నిందలు వస్తాయి. డోంట్ వరీ, గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ హిస్ ఓన్ టైం. దేవుడు తన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు, సమస్య లేదు. లోకంలో నేను కించపరచబడతానేమో, తక్కువ చూస్తారేమో. నీవు నీ ప్రభువును సంతోషపెట్టాలి, మనుషులు కాదండి. ఏమండి, యేసేపు కూడా ఏమయ్యాడు? ముందు జైల్లో పడ్డాడు, కానీ జైలు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూసారండి. కాబట్టి ప్రభు నాకు చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధత కొరకైనటువంటి వాంఛ, కోరిక నీకు ఉండాలి. ఒక మాట చెప్పాలంటే, పరిశుద్ధత లోపిస్తున్నప్పుడు నీళ్ళు కన్నీరు రావాలి, బాధపడాలి. ఎప్పుడు బాధపడుతున్నావా? అది ఉంటే ఆ సిమ్టమ్ నువ్వు పరిశుద్ధుడు ఎదుగుతున్నాడు గుర్తు. లేకపోతే గుంపులో అన్నట్టుగా అయిపోద్ది. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఈరోజు లోకమంతా కూడా దుష్టిలో పడి ఉన్నది. బయటికి అడుగు పెట్టండి, మీరు వినేది చూసేది అంతా కూడా పాప సంబంధమైనటువంటి శోధనలతో కూడినటువంటిదిగా కనబడుతుంది. బట్ నిన్ను కాపాడగలిగిన వాడు ఎవరంటే నువ్వు కాదు, నీ శక్తి కాదు, దేవుడే నిన్ను ప్రియులారా కాపాడుతాడు. ఆయన నిన్ను భద్రపరుస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధతలో నిలబెట్టేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధత అనే విషయంలో మరి యేసేపు యొక్క ఆ జీవితాన్ని మనము ఫాలో అవడానికి, జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇంకొక మాట కూడా మనం చూస్తాం. బైబిల్ చూడండి. మాకు తెలుసులేండి, మీకు తెలియదని ఎవరు చెప్పారు? బైబిల్ అంతా తెలుసు మీకు. కాకపోతే సమస్య ఏంటంటే గుర్తులో లేదు, ఆచరణలో లేదు. టోటల్ బైబిల్, బట్ ప్రాక్టికల్గా జీరో. అంతా తెలుసు, తీతు పత్రికలో చెప్పినట్టుగా అంతా తెలుసుకుంటూ కానీ ఏమీ తెలియదంట. విన్నట్టుగానే ఉంటాం కానీ లోపల సత్తా ఏం కనబడటం లేదు. డొల్లతనం కనబడుతుంది మన ఆత్మీయ జీవితాల్లో. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేదు సార్, లేదు అంకుల్, లేదన్నా నా సంగతి మీకు తెలియదు అంటే ఓకే, మంచిది. అది మీరు జవాబు చెప్పుకోగలిగితే సంతోషమే, వదిలేసేయండి. వాక్యం చూపిస్తున్నాను మీకు, ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ ఏం చెప్తుందో చూడండి దయచేసి అందరూ. తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక తీయండి, బైబిల్స్ తీయండి. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం పౌలు గారు ఏమని సెలవిస్తున్నాడు అనేది మనము చూసినట్లయితే, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలోంచి మనం చదువుకుందాం. 5వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. 5 నుంచి 4వ అధ్యాయం మొదటి తెస్సలోనిక 5వ వచనం నుంచి. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. చూసారా, దేవుని చిత్తం అంటే ఏంటి? ఇది ఒక చిత్తం. ఇది పరిశుద్ధతలో నీ శరీరాన్ని ఘనత యందు నీ శరీరాన్ని ఘటము కుండను ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. ఆలోచన, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఇదొకటి, ఒక లూఫోల్. ఇది ఫెలోషిప్స్లో కొన్ని జరుగుతున్నట్టు పరిస్థితులు, జాగ్రత్త. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము, చెప్పండి, మీరు చదవండి. ప్రభువు, నేను కాదండి, చర్చ్ సంఘ పెద్దలు కాదు, నాయకులు కాదు, పాస్టర్లు కాదు, ఏమన్నాడు? ప్రభువు వీటన్నిటి విషయమై ఒళ్ళు దగ్గర పెట్టుకో. అది ప్రతిదండన చేయువాడు.
ప్రతిదండన ఉందా లేదా? ఉంది. నా ఆట నాదే, నా పాటది. ఎంతకాలం నీ ఆట? ఏమమ్మా బాబు, నీ ఆట నీది, నీ పాట నీదేనా? జాగ్రత్త. దేవుని హస్తం వస్తుంది, ఆయన ప్రతిదండన చేయవాలి. వీటన్నిటి విషయమే ప్రదర్శన చేస్తారు. తర్వాత 7వ చూడండి. అవును, జస్ట్ వెయిట్ 7వ పరిశుద్ధులగుటకే దేవుడు మన పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. నువ్వు సంఘంలోకి వస్తున్నావు, పోతున్నావు, రక్షించబడ్డానంటావు. దేనికి పిలిచాడని నిన్ను అంటే, పరిశుద్ధులు అగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మైండ్ ఇట్. నేను ఎందుకు పిలుచుకున్నాడు, నన్ను ఎందుకు పిలుచుకుని రక్షించుకున్నాడు అంటే, పందిలకు పోయి మళ్ళీ బురదలో దొల్లమని కాదు, కుక్క వలె కక్కిన వాంతికి తిరగమని కాదు, పరిశుద్ధపరచుకోవాలి. దానికే దేవుడు నేను పిలిచాడు. 8వ వచనం, కాబట్టి ఉపేక్షించు అంటే లెక్కలేదా నీకు? ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. అదనమాట. అది నువ్వు దీని విషయంలో నువ్వు శ్రద్ధ లేదు. మా అమ్మకి తెలుసా, మా నాన్న తెలుసా, లేకపోతే మా సంఘంలో మా సేవకుడు తెలుసా, ఆ అంకులు తెలుసా, అన్నకి తెలుసా, ఎవరు తెలియదు అనుకొని ఇష్టప్రకారం పోతున్నావంటే, రక్షించబడి నన్ను అనుకుంటూ కూడా నీవు పరిశుద్ధాత్మనే ఉపేక్షిస్తున్నావు. జాగ్రత్త. ఎందుకని ఆత్మదేవుడు చెప్తాడు, అమ్మా ఇది సరికాదురా, ఇది ఇస్ నాట్ రైట్ వే బాబు, ఇది చాలా రాంగ్ రా, ఇది చేయబాకరా, పోబాకరా, ఈ ఫ్రెండ్షిప్స్, ఈ ఫెలోషిప్స్, ఆ స్థలాలు మంచివి కాదురా. పోకపోతే ఎట్లేంటి, పోవాలా? అటు నువ్వేం చేస్తున్నావు? ఆత్మను ఆర్పివేస్తున్నావు, ఆత్మను చల్లారు చేస్తున్నావు, దేవుని ఉపేక్షిస్తున్నావు. ఇండైరెక్ట్గా దేవా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు అన్నమాట. అంత తేలిగున్నాడు దేవుడు నీకు. దేవుని చేతిలో పడుట భయంకరం అంటాడు హెబ్రీ గ్రంథకర్త. గుర్తుపెట్టుకోండి. డోంట్ ప్లే విత్ గాడ్. పెద్ద పెద్దోళ్ళు తాట వలిచినోడు దేవుడు. నెబుకద్నెజరు కన్ను మిన్ను గనక ఓహో ఇదంతా నా ఘనత, నా గొప్పతనం అనుకున్నాడు. అరే పోయి అడవిలో పశువులుగా మేరని పంపించేశాడు. ఆయనకి అసాధ్యం అండి. ప్రపంచ చక్రవర్తిగా పేరుకున్నటువంటి నెబుకద్నెజరుని గడ్డి తినిపించాడు. గడ్డి గడ్డి గడ్డి. అందుకే దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. డోంట్ ప్లే విత్ యువర్ గాడ్. హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దైవ భయం కలిగి జీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దైవ భయం కలిగి ఉంటే కేవలం దేవుని రాజ్యమనే కాదు, నీ లైఫ్కి, నీ జీవితానికి, నీ యొక్క భవిష్యత్తుకి, నీ ఆరోగ్యానికి దైవ భయము దీవెన కాదా? ఖచ్చితంగాను 100%. ఆ దైవ భయము యేసేపులో ఉంది కాబట్టి పవిత్రతను కాపాడుకున్నాడు. అవమానం నుంచి, లేకపోతే ఆయా వ్యాధుల నుంచి తను కాపాడుకున్నాడు. ఈ కడవరి దినాలు ఏమైపోయిందంటే ప్రజలలో దైవ భయము కరువైపోయింది. కొంతమంది దైవ భయం ఉన్నట్టు అది నటన చూపిస్తున్నారు. అమ్మా దేవుడు మాకు చాలా భయం అండి. వస్తుందే, ఎవడు మోసం చేస్తావు? కాబట్టి పిల్లారా, నీ జీవితంలో దైవిక భయము కలిగి పాపమునకు, అపిత్రతకు, లోకానికి, లోకపు అలవాట్లకు, చేష్టలకు దూరంగా పారిపోవాలి. దేవుని పిల్లలతో కలిసి, సంఘంతో కలిసి, ప్రార్థన చేయవారితో కలిసి నీవు పవిత్రతను, విశ్వాసమును, సమాధానమును, ప్రేమను వెంటాడాలని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఈ సమయంలో మనము అటాంటి యేసేపు వంటి ఆ పునాది, పరిశుద్ధి యొక్క ఆ పునాదిని మనము కలిగిన వారమై జీవించుటకు ప్రభు మన అందరికీ కూడా సహాయము చేయనుగాక. ఇంకొకటి ఉన్నది, అది కొంచెం వివరంగా చెప్పాలి, మంచి సవివరంగా చెప్పాలి. అదేంటంటే ఇంకొక 2 కూడా ఉన్నాయి యేసేపులో చెప్పాలని కొన్ని ప్రేరేపించిన విషయాలు. ఒకటి ఏంటంటే ప్రేమ. చెప్పండి,
పరిశుద్ధతలో అది చెప్తున్నాను. పరిశుద్ధతలో ఒక కోణం ఏంటంటే ప్రత్యేకంగా జీవించాలి. పరిశుద్ధతలో ఒక కోణం ఏంటంటే పరిశుద్ధులుగా జీవించే మనసుని కావాలి. పాపానికి దూరంగా పారిపోవాలి. పరిశుద్ధులకు ఒక కోణం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. పరిశుద్ధతలో మనకి ఒక కోణం ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ప్రేమకు వచ్చి మాట్లాడాలంటే నాకైతే గుండెల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఏదో 5 నిమిషాలు మాట్లాడేసి ముగిస్తే అది సరిపోదు. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మనము పరిశుద్ధతలో ఉన్నటువంటి మరొక డైమెన్షన్, ఒక కోణము, ప్రేమ అనేది మనం జాగ్రత్తగా యేసు జీవితంలో మనం చూద్దాం, నేర్చుకుందాం, సాధకం చేసుకుందాం. పరిశుద్ధతలో మనం చక్కగా ఎదుగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలవారు మోకరించండి. మీ కాళ్ళలో గుజ్జుంటే, మోకాళ్ళు బాగానే ఉన్నాయి సార్ అన్న అంకుల్ అంటే మోకరించగలవారు మోకరించండి. మంచిది. మోకరించగలిగితే ఎవరి బిడ్డలు ముఖ్యంగా ఆయన సన్నిధిలో మోకరించడం మంచిది. పిల్లరా, వాక్య వెలుగు నీకు వచ్చిందా? సహోదరుడా, సహోదరి, ఎవరి బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడా? ప్రభు యొక్క స్వరానికి నువ్వు చెవిగుతున్నావా? లోబడుతున్నావా? ప్రభు ప్రత్యక్షతను అపేక్షిస్తున్నావా? ఎలా అపేక్షించాలి? పరిశుద్ధత కలిగిన వారమై ప్రభు ప్రత్యక్షతను మనము అపేక్షిస్తూ రావాలి. యేసేపు జీవితంలో ఆ యొక్క పరిశుద్ధత అనుభవం ఎంత ఎత్తులో ఉన్నాడో ఆశ్చర్యంగా ఉంది. ఇంటికి దూరమైన వాడు, యవ్వన వయస్సు, శోధనకు ప్రేరేపణ ఎదురవుతున్నటువంటి స్థితి ఎదుర్కొన్నవాడు, అయినా కూడా దేవుని భయం అతన్ని పారిపోయేటట్టుగా చేసింది. పిల్లరా, పరిశుద్ధతను కలిగి పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనం పిలిచాడు. ఘనమైన పాత్రగా నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ నీ జీవితాన్ని నీవు ఇంకా మలినపరుచుకున్నట్లయితే దేవుడు నిన్ను తన కొరకు వాడుకొని లేనివాడుగా ఉన్నాడు. యెషయా తన దర్శనంలో సైన్యముకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుని శరాపులు ఆరాధిస్తున్న విన్న ఆయన, ఆ ప్రవక్త ఉన్నటువంటి కేక వేశాడు. ఎందుకని? ఆయన పరిశుద్ధత ఎదుట తనలో ఉన్నటువంటి మలినము, మురికి చూశాడు. అయ్యో, నేను అపవిత్రం పెదవులు గలవాడను, నేను నశించి నన్ను కేక పెట్టాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఆ కేక పెడతావా? లెక్కలేతనంగా నువ్వు చేసే పనులు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, చూసే ప్రోగ్రామ్స్, చాటింగ్స్, అన్నీ కూడా ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని మలిపరుస్తున్నాయి. నిన్ను మలిపరచుకోవడమే కాదు, అనేక మంది నీ ద్వారా ఊరులు ఒడ్డబడి వాళ్ళు కూడా మలమైపోతున్నారే. ఓ, ఎంత భయంకర స్థితికి జారిపోతున్నావు. దేవుని ప్రతిదండ నీకు రాదనుకుంటున్నావా? నీవు ప్రభువు నాను బట్టి ప్రార్థన చేయవాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి, దూరంగా పారిపోవాలి. ప్రభువా నన్ను వాడుకో. యెషయా కూడా కేక వేశాడు. ఆ బలిపీఠ అగ్ని చేత పెదలు కాల్చబడి పవిత్రతమైనప్పుడు మా నిమిత్తం ఎవడు పోవును అంటే అంటున్నాడు యెషయా, నేనున్నాను ప్రభువా, అయ్యా నేనున్నా, నన్ను పంపు. ఎస్, ఈరోజు నువ్వు ఎందుకు దేవుని చేత వాడబడలేకపోతున్నావు? పైకి చాలా చక్కగా అందంగా ఉన్నావు, కానీ హృదయంలో దేవుని దృష్టికి అయోగ్యమైనటువంటి అపవిత్రతకు, పాపానికి, చీకటికి చోటిస్తూ బతుకుతున్నావేమో. ఎంతకాలం బ్రతుకుతావు అలాగా? ప్రభు వస్తున్నాడే, వాకిటి దగ్గర ఉన్నాడు ఆయన. ఏమ్మా బాబు, సహోదరుడా, సహోదరి, ఎవరు బిడ్డలారా, ఏమనుకుంటున్నారు లోకంలో నీ జీవితం? ఈరోజున్నా నీవు ఉంటావో లేదో రేపు తెలియదు. బీ రెడీ, గెట్ రెడీ, క్లెన్స్ యువర్ సెల్ఫ్. నిన్ను శుద్ధి చేసుకో. పరిశుద్ధత అనే పునాది మీద నిన్ను కట్టుకో. అన్నా, అంకుల్, నేను గతకాలం మంది ఎంతో పడిపోయాను, జారిపోయాను, అయినా పర్వాలేదు,
నేను పరిశుద్ధపరిచే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. చిన్న కుమారుడు ఎంత చెడిపోయి వచ్చాడు తండ్రి ఇంటికి. తండ్రి నేను ఇక రిపేర్ చేయలేను బాబు అని పంపించేశాడా? లేదండి. రిపెంటెన్స్, పశ్చాత్తాపము తండ్రి ప్రేమకు సంతృప్తి కలిగించింది. ముద్దు పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు, స్నానము, బట్టలు అన్నీ ఇచ్చాడు. ఆ ప్రేమ దేవుని ప్రేమ. పిల్లరా, నిన్ను క్షమించుకోవాలి, దేవుని క్షమాపణ కోరుకోవాలి. ఇదొక నూతన చాప్టర్, న్యూ చాప్టర్ బిగిన్ అవ్వాలి, ప్రారంభించుకోవాలి. గతం గతహ అనుకో. శేష జీవితం ఎంత ఉందో నీకు తెలియదు, నాకు తెలియదు. ప్రభువా, అయ్యా నన్ను పవిత్రపరచు తండ్రి, అయ్యా నన్ను కడుగుము, వాక్యముతో, రక్తముతో, ఆత్మశక్తితో శుద్ధి చేయి నాయన. కాల్చు ప్రభువా, కాల్చు నాయన. నా బ్రతుకు దినాలన్నీ నిష్ప్రయోజనంగా బతుకుతున్నాను ప్రభువా. యజమాని వాడుకొట్టుకుని అర్హమైన పాత్రగా లేకుండా బతుకుతున్నాను ప్రభువా. క్షమించు నాయన, క్షమించు నాయన. పిల్లలు, నీ కొరకు నువ్వు బతికితే ఏం లాభం? నీ ఇంటి వారి కొరకు బతికితే ఏం లాభము? పౌలు చెప్పినట్లుగా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పగలవా? ప్రియులరా, చావైతే లాభం కూడా చెప్పగలవా? యు ఆర్ వేస్టింగ్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత దినాలన్నీ కూడా వృధాగా వాడుతున్నావు. దేనికో నీకు అర్థం కావట్లే, దేని కొరకో అర్థం కావట్లే. ఎంత దుఃఖం అంటే దేవుని ఆత్మకు, నా ప్రజలకి చూపు లేదు, నా ప్రజలకు వినే చెవులు లేవు, గ్రహించే హృదయాలు లేవు. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు వాళ్ళకి అర్థం కావటం లేదు. నా చిత్తమేంటో వాళ్ళకి అర్థం కావటం లేదు. పరిశుద్ధులుగా ఉన్నట్టు దేవుని చిత్తమని గ్రహించారా? పరిశుద్ధులుగా ఉన్నట్టుకే దేవుడిని పిలిచాడు, గ్రహించారా? సమయం మించిపోలేదు. ఇప్పటికైనా లే. ఎవరు బిడ్డలారా, పెద్దలారా, ప్రభు ఎదుట నీ యొక్క స్థితిగతులు కనబడట్లేదా? మోషే అన్నాడు 90 కీర్తనలో, నీ ముఖ కాంతిలో అయ్యా, అయ్యా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. పిల్లలు, ప్రభు నిన్నేదో బాధ పెట్టాలని, గద్దించాలని, శిక్షించాలని మాట్లాడడం లేదు. నీవు తిరిగి లేపబడాలని ప్రేమతో పిలుస్తున్నాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. నా ప్రజలారా, నేను పరిశుద్ధ దేవుడిని కానా? నేను పరిశుద్ధుడు కానా? మరి నా బిడ్డలైన మీరు, నా ప్రజలైన మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని నేను కోరుకోవడం లేదా? అది నా ఆశ కాదా? మీ మాటల్లో పరిశుద్ధత కావాలి, మీ ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి, మీ భావాల్లో పరిశుద్ధత కావాలి, మీ నడకలో పడకలో పరిశుద్ధత కావాలి అని దేవుడు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఎందుకని? రేపు మా పైన వస్తాడు, మనకు ఆయన కాబోయేటటువంటి భర్త, మన ప్రాణనాథుడు అయిన యేసు ప్రభు, మన ప్రియుడైన. అయ్యో, ఆ వివాహ దిన కొరకు పిల్లల్ని నువ్వు ఎలా సిద్ధపరచుకుంటావు? ప్రకాశమానమైన వస్త్రములతో, నీతి వస్త్రములతో, మహిమ వస్త్రములతో సంపూర్ణంగా స్నానం చేసినటువంటి వధువుగా నువ్వు నిలబడి ప్రభువుతో నీవు ముందుకు సాగాలి. ఒకసారి మాట చెప్తాను చూడండి పిల్లరా, బాగా వినండి. లోకం ఎంతసేపు అమ్మా నీకు? బాబు బాబు, లోకం ఎంతసేపు ఉంటావు నువ్వు? ఈ అల్పకాల పాప భోగాల కొరకు నిత్య మహిమకు, నిత్య రాజ్యములకు దూరం అయిపోతావా? ఏసేపు వలె, యొక్క ఏషావు వలె. ఏషావు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠతను అమ్ముకున్నటువంటి వ్యభిచారిగా, భ్రష్టుడిగా మారిపోతావా? దానియేలు ముగ్గురు చేతుల వలె కూటికి అమ్ముడు పోకుండా రోషంగా, పవిత్రంగా దేవుని కూడా నిలిచారు. అందుకే వారు ఘనత నిమిత్తమైన పాత్రలుగా చేయబడ్డారే. ఆ రోషునికి లేదా? ఎంతకాలం వేస్ట్ చేస్తావు నీ బ్రతుకుని? డెడికేట్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ. ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో ప్రభుకి. ప్రభువా, నేను నీ కొరకు
ఘనత నిమిత్తమైన పాత్రగా వాడబడాలని ఆశిస్తున్నానయ్యా. నన్ను పరిశుద్ధపరచు, నా పెదవులు కాల్చు నాయన, దహించు నాయన, దహించు ప్రభువా. దీనులమై మీ కృపాసనం ఎదుట సాగిపడుచున్నాం. మా జీవితాల్లో అనేకమైనటువంటి లోటుపాట్లను, ముఖ్యంగా పరిశుద్ధత విషయంలో ఉన్నటువంటి లోటుపాట్లను వాక్య పెరుగులో మీరు మాకు చూపించి మాతో మీరు మాట్లాడినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకమంతా ఈనాడు పాపములో, చీకట్లో, దుర్నీతిలో, ఎంతో అసహ్యకరమైనటువంటి బ్రతుకులతో కొట్టుకుని పోతున్న ఈ లోకంలో ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టి ప్రత్యేకపరుచుకున్నారు. మేము కూడా నిన్ను గాయపరిస్తే, మేము కూడా నిన్ను దుఃఖపరిస్తే ప్రభువా, అది మీకు ఎంత వేదనో, ఎంత దుఃఖమో ప్రభువా. మమ్మల్ని దయతో క్షమించండి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. యేసేపు వలె, దానియేలు స్నేహితుల వలె పరిశుద్ధత యందు మా ఘటములు ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి మిమ్మల్ని సేవించే ధన్యత మీరు మాకు దయచేయమని, మేము ఒక్కొక్కరు ప్రభువా ఘనత నిమిత్తం పాత్రలుగా ఉండటకు అప్పగించుకొని మాకు దయచేయమని, ఆ రీతిగా మమ్మల్ని పరీక్షించుకొని విమర్శించుకొని ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలో, పాత్రలో యోగ్యంగా చేయడానికి కృప దయచేయమని, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడే ప్రోత్సాహాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని, వాక్యం ద్వారా ఇవ్వబడిన ప్రతి హెచ్చరిక ప్రభువా తృణీకరించగా వారు స్వీకరించి తమ జీవితాల్లో మీరు కాపాడుకునే ధన్యత దయచేయమని, పరిచయం చేసే బిడ్డలు బలపరచమని ప్రభు రక్షకుడితో రానైన యేసుక్రీస్తు ఘననామమున అడుగుచున్నాం తండ్రి. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.